de Broglie different expressions wavelength of de Broglie expressions వీటిలో మనకు వేరే రూపాలు ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మెటీరియల్ పార్టికల్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మెటీరియల్ పార్టికల్. మెటీరియల్ పార్టికల్. దెన్ పార్టికల్కి ఆల్రెడీ ఫార్ములా చేస్తుంది మనకు, కొత్తగా మనం ఎక్కడి నుంచి తీసుకురాము. ఈక్వల్ టు హాఫ్ ఎంఈ స్క్వేర్. ఈక్వల్ టు హాఫ్ ఎంఈ స్క్వేర్. ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై ఎలా చేస్తాం? హాఫ్ ఎంఈ స్క్వేర్ ఎం బై ఎం. సేమ్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుంది మనకి? హాఫ్ ఎంబీ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఎం వస్తుంది. సింప్లిఫై చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? పీ స్క్వేర్ బై 2m. పీ స్క్వేర్ బై 2m అంటే పీ ఈక్వల్ టు ఎంబీ. పీ ఈక్వల్ టు ఎంబీ. ఫార్ములా ఆల్రెడీ మనం అంతకుముందు కాకుండా నేర్చుకున్నాం కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పీ ఆర్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎంబీ తీసుకుంటాం కాబట్టి ఈక్వల్ ఎంబీ అని తీసుకుంటాము. దీన్ని సింప్లిఫై చేయండి. ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m కాబట్టి సో పీ స్క్వేర్ ఈక్వల్ టు 2m. పీ ఈక్వల్ టు పీ స్క్వేర్ 2m ఇంటూ ఈ ఈక్వల్ టు రూట్ 2me. ఈక్వల్ టు రూట్ 2me. డి బ్రోగ్లీ వేవ్లెంగ్త్ ఫార్ములా. డి బ్రోగ్లీ వేవ్లెంగ్త్ ఫార్ములా కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి. హెచ్ బై రూట్ 2me. ఇది ఒక ఫామ్. ఇది వన్ ఫామ్. నెక్స్ట్ అనదర్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే మనకి when a charged particle carrying a charge q is accelerated by a potential difference. Hence the volts then ఎలా ఉంటుంది? ఫార్ములా ఎలా ఉంటుంది? ఫార్ములాస్ ఉంటాయి. ఈక్వల్ టు క్యూవి. క్యూ మీన్స్ చార్జ్, వి అండ్ వి మీన్స్ పొటెన్షియల్. మన ఫార్ములా ఏంటంటే కదా ఫర్ లాంబ్డా ఈక్వల్ హెచ్ బై రూట్ 2me ఈక్వల్ టు రూట్ 2m క్యూబీ. సబ్స్టిట్యూట్ రూట్ 2m క్యూబీ. క్యూ చార్జ్ వి అండ్ పొటెన్షియల్. థర్డ్ ఏమొస్తుంది మనకి? when a material particle in a thermal equilibrium at a temperature T, then
టెంపరేచర్ T దెన్ ఫార్ములా ఈక్వల్ ఎలా ఉంటుంది మెటీరియల్ పార్టికల్ తీసుకుంటాము ఉష్ణము సమతలంలో ఉంటే T వద్ద ఉష్ణం సమతలంలో ఉంటే ఎలా ఉంటుంది ఫార్ములా ఈక్వల్ టు 3/2 ఇంటూ KT 3/2 ఇంటూ KT ఫార్ములా తీసుకోండి లాంబ్డా ఈక్వల్ టు h/√2 2m ఇంటూ 3/2 ఇంటూ KT క్యాన్సిల్ చేయనప్పుడు ఏమొస్తుంది మనకి h/√3 ఇంటూ K ఇంటూ T ఫార్ములా మనకి మనకి ఫార్ములా మనకి 3 కండిషన్స్ చెప్పాడు అంటే మీ సిలబస్ ప్రకారంగా అయితే మనకి 3 కండిషన్స్ ఉన్నాయి కదా 3 కండిషన్స్ చెప్తాం అది నెక్స్ట్ మనకి डी ब्रोग्ली वेलेंट ऑफ ए associated electrons associated with electrons de Broglie wave associated with electrons ఎలా ఉంటుంది ఏంటి ఎలక్ట్రాన్స్ అప్లై చేసాం దానికి వేవ్ అనేది ఎలా ఉంటుంది లాంబ్డా डी Broglie ప్రకారంగా ఎలా ఉంటాయి डी Broglie ప్రకారంగా ఎలా అంటే తీసుకోండి లెట్ us కన్సిడర్ an electron of rest mass m0 and charge E which is accelerated by a potential V from rest to velocity చార్జ్ తీసుకున్నాము చార్జ్ అనేది ఎలా ఉంటుందని మనకి అనుకుంటున్నామండి మాస్ అనేది m0 రెస్ట్లో ఉంటే m0 అనుకుంటాము ఛార్జింగ్ E అనుకుంటున్నాము అంటే రెస్ట్ నుంచి వెలాసిటీ ఎలా ఉంటుంది రెస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని మనం తీసుకుంటాము ఇప్పుడు ఎలా తీసుకుంటాము కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఛార్జ్కి ఈక్వల్ టు హాఫ్ m0 v స్క్వేర్ ఎనర్జీ ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మాస్లో మనం m0 అనుకున్నాం కాబట్టి ఏం చేస్తాం హాఫ్ m0 v స్క్వేర్ అనుకుంటాం ఇప్పుడు ఈక్వల్ టు ఛార్జ్ కొంచెం ఉంటుంది కాబట్టి v ఛార్జ్ పొటెన్షియల్ అంటే మనకి ఎనర్జీసే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయండి హాఫ్ m0 v స్క్వేర్ ఈక్వల్ టు EV v స్క్వేర్ ఈక్వల్ టు 2EV by m0 v equal to √2U by m0 according to de Broglie wavelength lambda equal to h/mv ఇక్కడ ఏం తీసుకుంటే m0 అని తీసుకుంటాం మాస్ ఈక్వల్ m0 కాబట్టి h/m0 సబ్స్టిట్యూట్ చేయండి చేసేటప్పుడు ఏమొస్తుంది మనకి √m0/√2EV అది ఈక్వల్ టు √2EV ఏం చేస్తాను మనకి h/క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి √2EV m0 వస్తుంది 2EV m0 వస్తుంది
ఇలా స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి రూట్ M0 వస్తుంది. రూట్ M0 వస్తుంది కాబట్టి ఈ M0 వస్తుంది. ఏం చేస్తాను, వాల్యూ తీసుకోండి. లాంబ్డా ఈక్వల్ టు వాల్యూ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే అలా ఉంటుంది. అంటే మనకి h ఈక్వల్ టు 6.625 10⁻34 జూల్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1.6 into 10⁻19 కూలుమ్స్. 10⁻19 కూలుమ్స్. నెక్స్ట్ అనదర్ వన్ M0 ఈక్వల్ టు 9.1 into 10⁻31 kgs. 31 kgs. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఈక్వల్ టు 6.25 into 10⁻34 by a root 2 into 1.6 into 10⁻19 v M0 9.1 into 10⁻31. ఇది సింపుల్గా చేయండి. సింపుల్ చేస్తే వాల్యూస్ ఏమొస్తాయంటే మనకి ఈక్వల్ టు 12.26 రూట్గా వస్తుంది. 12.26 రూట్ సింపుల్గా చేస్తే అలా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా అంటే 12.3 వస్తుంది రూట్ వి. ఇది మనకి రెస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి రెస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మాసు రెస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి వెలాసిటీ ఎలా ఉంటుంది, దానికి వేగం అనేది ఎలా ఉంటుంది తీసుకున్నప్పుడు మనకి సపోజ్ తీసుకొని V ఈక్వల్ 100 volts అయితే 100 volts ఇఫ్ లాంబ్డా ఈక్వల్ టు 12.26 by a root 100 సింప్లిఫై చేస్తే 1.226. ఇది మనకి అల్ట్రాన్స్ స్కాన్. నేను మనకి ఇది అల్ట్రాన్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ చాలా ఏమి ఉండవు, సింపుల్గా 4 ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్స్. The lighter of the material particle the greater wavelength associated with the greater wavelength. అంటే మనకి పార్టికల్ అనేది మనకి లైట్గా ఉంటుంటే స్మాలెస్ట్గా ఉన్న ఏమవుతుంది మనకి గ్రేటర్ వేవ్లెంత్ అనేది వస్తూ ఉంటున్నాను. సెకండ్ కండిషన్ the smaller velocity of the material particle greater wavelength associated with the greater wavelength. Same condition. Next to lambda equal h by mv. Lambda equal to h by mv. ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ టు 0 అంటే వెలాసిటీ అనేది 0 అయితే లాంబ్డా ఈక్వల్ టు ఇన్ఫినిటీ. లాంబ్డా ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇది ప్రొజెక్షన్ బై ఏ మోషన్ ఆఫ్ పార్టికల్స్. మోషన్ ఆఫ్ ఏ పార్టికల్స్. మ్యాటర్స్ ఆర్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మ్యాటర్స్ ఆర్ నాట్ ఎలక్ట్రాన్ వేవ్స్. అంటే మనకి మ్యాటర్ వేవ్స్ అనేవి మనకి విద్యుతయస్కాంత తరంగాలు కావు అని చెప్పాను అనమాట. విద్యుతయస్కాంత తరంగాలు కావు అని చెప్పి. నెక్స్ట్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్. ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ మెటీరియల్ పార్టికల్. అంటే మనకి వెలాసిటీ దేని మీద ఆధారపడుతుంది అంటే మనకి మెటీరియల్ పార్టికల్ మీద ఆధారపడి ఉంటుంది, దాని ఒక కణం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాను అనమాట.
Next, the universe is composed by a radiation and matter. Radiation and matter. The nature of symmetry. The nature of symmetry. De Broglie, according to De Broglie, a moving particle with associated with a wave, so known as a De Broglie valence. Each every moving particle associated with a wave. అంటే మన ప్రతి కణము మనకి తరంగంలాగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి కణము అని చెప్తున్నాను మనకి. నెక్స్ట్ కనెక్షన్ మనకి వెలాసిటీ, వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ ఎలా ఉంటుంది? వేవ్ అనేది ఎలా ఉంటుంది? ద మ్యాటర్ వేవ్స్, వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దెన్ స్పీడ్ ఆఫ్ లైట్. అంటే మనకి కాంతి వేగం కంటే మనకి వెలాసిటీ అని, కాంతి వేగం కంటే మనకి మ్యాటర్ వేవ్ అనేది ఎక్కువ వేగం కలిగి ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఇస్ గ్రేటర్ దెన్ ఏ స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడు ఏం చేస్తాం, దీనికి వేవ్ వెలాసిటీ తీసుకుంటాం. వేవ్ వెలాసిటీ కూడా చెప్పుకోండి చాలా ఉంటుంది. పాలు డెవలప్ చేశాడు, ఎలా ప్రూఫ్ చేశాడు, ఎలా ఉంటుంది ప్రూఫ్ చేశాడు. సపోజ్ మనకి ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ, హెచ్వి ఈక్వల్ ఎంసీ స్క్వేర్, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది సింపుల్గా చేయండి. హెచ్వి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, వి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై హెచ్. ఇప్పుడు వెలాసిటీ మనకి వేవ్ వెలాసిటీ ఫార్మాట్ అనేది మనకి వి ఈక్వల్ టు వి ఇంటూ ల్యాండా, వెలాసిటీ ఇంటూ వేవ్ లెంగ్త్, వెలాసిటీ ఇంటూ వేవ్ లెంగ్త్, వెలాసిటీ ఇంటూ వేవ్ లెంగ్త్, వెలాసిటీ ఇంటూ వేవ్ లెంగ్త్ ఉంది. నెక్స్ట్ మనకి ఫార్ములా వెలాసిటీ అనేది మనకి ఎంసీ స్క్వేర్ బై హెచ్, డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ హెచ్ బై ఎంవి. హెచ్ క్యాన్సిల్, ఎంఎం క్యాన్సిల్, మనకి ఏమొస్తుంది రిమైనింగ్ డబ్ల్యూ ఈక్వల్ టు సి స్క్వేర్ బై వి. ఇది ప్రూఫ్ చేశాడు మనకి. ఇది సో